ఈ వీడియోలో మనం అత్యంత దూరం ప్రయాణించే టాప్ 5 టీజీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. అంటే ఇందులోనే టికెట్ ఫేర్స్ చెప్తా కదా, అవి కాన్స్టెంట్గా అయితే ఉండవు. ఎందుకంటే డైనమిక్ ఫేర్ సిస్టమ్ అమల్లో ఉంది టీజీఎస్ఆర్టీసీ సంస్థలో. అంటే డిమాండ్ని బట్టి అయితే ఫేర్స్ అయితే మారుతూ ఉంటాయి, గమనించగలరు. టాప్ 5 బస్ బోధన్ నుంచి తిరుపతి వెళ్ళే సర్వీస్ నంబర్ 7649 టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు బోధన్ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ హైదరాబాద్ ఎంజీబీఎస్, కర్నూలు, మైదుకూరు, కడప మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఈ బస్ తిరుపతికి తెల్లవారుజామున 5:30 చేరుకుంటుంది. బోధన్ నుంచి తిరుపతికి సుమారుగా 750 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 17:30. బోధన్ నుంచి తిరుపతికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1270 రూపాయలు అవుతుంది. టాప్ 4 బస్ నిజామాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే సర్వీస్ నంబర్ 7660 టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3:45 నిజామాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ హైదరాబాద్ ఎంజీబీఎస్, కర్నూలు, అనంతపురం మీదుగా బెంగళూరు చేరుకుంటుంది. ఈ బస్ బెంగళూరులోని కెంపెగౌడ బస్ టెర్మినల్ 1కు ఉదయం 6:45 చేరుకుంటుంది. నిజామాబాద్ నుంచి బెంగళూరుకు సుమారుగా 760 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 15 గంటలు. నిజామాబాద్ నుంచి బెంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి సీటర్లో ట్రావెల్ చేసే 1400 రూపాయలు, స్లీపర్లో ట్రావెల్ చేసే 1900 రూపాయలు అవుతుంది. టాప్ 3 బస్ ఖమ్మం నుంచి బెంగళూరు వెళ్ళే సర్వీస్ నంబర్ 8665 టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ హైదరాబాద్ ఎంజీబీఎస్, కర్నూలు, అనంతపురం మీదుగా బెంగళూరు చేరుకుంటుంది. ఈ బస్ బెంగళూరులోని కెంపెగౌడ బస్ టెర్మినల్ 1కు ఉదయం 6 చేరుకుంటుంది. ఖమ్మం నుంచి బెంగళూరుకు సుమారుగా 772 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 15 గంటలు. ఖమ్మం నుంచి బెంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి సీటర్లో ట్రావెల్ చేసే 1500 రూపాయలు, స్లీపర్లో ట్రావెల్ చేసే 1950 రూపాయలు అవుతుంది. టాప్ 2 బస్ గోదావరి కని నుంచి బెంగళూరు వెళ్ళే సర్వీస్ నంబర్ 7290 టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 5:30 గోదావరి కని నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ హైదరాబాద్ ఎంజీబీఎస్, కర్నూలు, అనంతపురం మీదుగా బెంగళూరు చేరుకుంటుంది. ఈ బస్ బెంగళూరులోని కెంపెగౌడ బస్ టెర్మినల్ 1కు ఉదయం 8:55 చేరుకుంటుంది. గోదావరి కని నుంచి బెంగళూరుకు సుమారుగా 816 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 5:30. గోదావరి కని నుంచి బెంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి సీటర్లో ట్రావెల్ చేస్తే 1600 రూపాయలు, స్లీపర్లో ట్రావెల్ చేస్తే 2000 రూపాయలు అవుతుంది. టాప్ 1 బస్ కరీంనగర్ నుంచి ముంబై వెళ్ళే సర్వీస్ నంబర్ 7817 టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 11:30 కరీంనగర్ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వేములవాడ, కోరుట్ల, మేట్పల్లి, నిజామాబాద్, పూణే మీదుగా ముంబై ఓర్లీ బస్టాండ్కు చేరుకుంటుంది. ఈ బస్ ముంబై ఓర్లీ బస్టాండ్కు తెల్లవారుజామున 4:50 చేరుకుంటుంది. కరీంనగర్ నుంచి ముంబైకు సుమారుగా 900 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 18:15. కరీంనగర్ నుంచి ముంబైకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి సీటర్లో ట్రావెల్ చేసే 1800 రూపాయలు, స్లీపర్లో ట్రావెల్ చేసే 2200 రూపాయలు అవుతుంది. ఇంతకుముందు మనకు జగిత్యాల నుంచి తిరుపతికి ఒక లాంగ్ డిస్టెన్స్ బస్ అయితే ఉండేది. ప్రజెంట్ అయితే ఆ బస్ నడపడం అయితే లేదు. కామెంట్ సెక్షన్ వల్ల జగిత్యాల తిరుపతి అని మాత్రం మెన్షన్ అయితే చేయకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.